ఏపీ జల దోపిడీ ఆగట్లే. నాగార్జున సాగర్ కుడి కాల్వ నుంచి యథేచ్ఛగా నీటి తరలింపు. రోజుకు సగటున 7,000 క్యూసెట్లకు మళ్లింపు. నీటి విడుదలకు 5,000 క్యూసెట్లకు తగ్గించుకుంటామని గత నెలలో ఏపీ హామీ. మొత్తం మీద చూడొచ్చింది. నాగార్జున సాగర్ సంబంధించి కుడి కాలువ నుంచి వెళ్ళి వాళ్ళు ఆంధ్రప్రదేశ్కు నీళ్లు తీసుకుపోతున్నారు. మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి, అక్కడ చంద్రబాబు నాయుడు, వీళ్ళిద్దరు ఉండడం వల్ల ఈ పంచాయతీ తెగదిగా. ఈయన మీద ఆయన ఆరోపణ చేయడు, ఆయన మీద ఈయన ఆరోపణ చేయడు. ఇద్దరు ఎందుకంటే ఒకరినొకరు నొప్పించుకోరు, ఇబ్బంది పెట్టుకోరు. అదే ఇక్కడ రేవంత్ రెడ్డి ఉండి అక్కడ జగన్ ఉంటే ఈ పార్టీకి రేవంత్ రెడ్డి ఒంటి కాలు మీద లేచి ఫైటింగ్ చేస్తాడు, లొల్లి చేస్తాడు, ఆందోళన చేస్తాడు. లేదు అక్కడ చంద్రబాబు ఉండి ఇక్కడ కేసీఆర్ ఉంటే కేసీఆర్ కూడా లొల్లి చేస్తాడు, ఒంటి కాలు మీద లేస్తాడు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ రేవంత్ రెడ్డి, అక్కడ ఆయన గురువు చంద్రబాబు గల్లా. కాబట్టి ఈ సమస్య పెద్దగా వేసుకుని కంటే వీళ్ళు కూర్చొని మాట్లాడుకొని సెట్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ తెలంగాణకు తక్కువ వచ్చినా, అన్యాయం జరిగినా రేవంత్ రెడ్డి అడిగే పరిస్థితులు లేడు.